అనేది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు. రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు అని వారితో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. దేవునికి స్తోత్రం. ఈ యొక్క 1-2 వచనాలలో మనము ఆలోచన చేసినట్లయితే, దేవుడు తన యొక్క బిడల గురించి, తన నమ్మిన వారి గురించి, తన వెంబడించే వారిని గురించి, తన వాక్యాన్ని నమ్మే వారి గురించి ఒక రికగ్నైజేషన్ దేవుడు ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా, ఒక గుర్తింపు. అసలు దేవుని బిడ్డలంటే ఎవరు? అసలు దేవుని బిడ్డలంటే ఎట్లా ఉంటారు? దేవుని ప్రభువును వెంబడించేవారు ఎట్లాగా జీవిస్తారు? ప్రభువును వెంబడించే వారి జీవితాల్లో ఏ ఏ కార్యాలు మనకు కనబడతాయి? వాళ్ళ పరిస్థితి ఎట్లాగుంటుంది అని లోకమంతా చూస్తూ ఉంటుండగా, దేవుడు తన బిడ్డలను, తన విశ్వాసులను, తన రక్తంలో కడగబడిన వారిని, తన వెంబడించే వారిని, మందిరానికి వచ్చేవారిని, వారి పట్ల కొన్ని గుర్తులు దేవుడు కోరుకుంటా ఉన్నాడు. హల్లెలూయా, రికగ్నైజేషన్ దేవుడు కోరుకుంటా ఉన్నాడు. పలానా ఆఫీస్లో పనిచేస్తున్నాడంటే దానికి సంబంధించినటువంటి ఐడి కార్డు ఉంటుంది. దానికి సంబంధించిన ఏ వర్క్ చేస్తున్నారు, ఏ ప్రాజెక్టు సంబంధించింది, ఏం చేస్తూ ఉన్నారు, వాళ్ళంతా ఒక ఐడియా ఉంటుంది. పలానా పని అడిగిన బట్టే వాళ్ళు చెప్తూ ఉంటారు. దానికి సంబంధించినటువంటి జ్ఞానం వారికి ఉంటుంది. వారి లోపల లేకపోతే ఒక స్కూల్కు ఒక డ్రెస్ కోడ్, ఒక 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 నాయకుడికి లేకపోతే ఒక ప్రభుత్వ ఉద్యోగికి ఒక గుర్తింపు. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క గుర్తింపును బట్టి వారి యొక్క జాబు ఏమిటో మనం గుర్తుపట్టవచ్చు. ప్రతి ఒక్కరికి ఒక గుర్తింపు ఉంటుంది. అయితే దేవుని బిడ్డలు దేవునిలో ఏ విధమైనటువంటి గుర్తింపు కలిగిన వారుగా ఉండాలని దేవుడు ఒక మాటలో 2 వచనాల్లో కొన్ని మాటలు చెప్పాడు. అసలు నా బిడ్డలు ఎట్లా ఉంటారు? నన్ను నమ్మిన వారి జీవితంలో ఏం కార్యములు కనబడతాయి? ఈ రోజున క్రైస్తవ్యం అంటే, దేవుని వెంబడించడం అంటే, దేవుని కొరకు జీవించటం అంటే, ఓన్లీ మనం ఏమనుకుంటామో తెలుసా? చర్చికి పోతున్నాము, చాలు ఐఎమ్ ద క్రిస్టియన్ అనుకుంటాం. లేకపోతే నేను ప్రార్థన చేయించుకుంటున్నాను, నేను క్రిస్టియన్ని, లేకపోతే నేను దేవుని బిడ్డను, నేను విశ్వాసిని అని అనుకుంటాం. క్రైస్తవుని గుర్తించగలిగేటటువంటి స్థితి వారి యొక్క జీవితంలో ఏం కావాలి? అసలు ఏం చూసి నువ్వు క్రైస్తవుడివి అని దేవుడు చెప్తాడు? అసలు ఏం చూస్తే ఈ లోకమంతా అలా పలాని వ్యక్తి దేవుని వెంబడిస్తున్న వ్యక్తి అని చెప్పగలుగుతాడు అనే దాని గురించి దేవుడు ఒక వాగ్దాన రూపంలో ఇచ్చాడు మనకు మంచి మాటలు. హల్లెలూయా, దేవుడు తన వాగ్దానాలను ఇచ్చాడు. ఎవరికి? దేవుణ్ణి వెంబడించే వారికి, దేవుని పట్ల ఆ విశ్వాసం కలిగిన వారికి, దేవుని రక్తంలో కడగబడిన వారికి కొన్ని వాగ్దానాలు ఇచ్చాలి. ఏంటంటే, నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడుతాయంట. అదేంటంటే, నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకుందురు, మరణకరమైనది ఏది త్రాగినను వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పండి. చాలామంది ఈ కార్యాలన్నీ ఒక లెవెల్లో ఉన్న భక్తులు మాత్రమే చేస్తారు. లేకపోతే దేవుని కొరకు ఒక సంఘాలు స్థాపించిన వారు, ఒక పెద్ద పాస్టర్స్ మాత్రమే వారికి ఇది అవకాశం ఇవ్వబడింది. దేవుని నమ్మిన బిడ్డలు సాధారణమైనటువంటి సంఘస్థులు విశ్వాసులుగా ఉన్నవారు ఏం చేయాలంటే, నెమ్మదిగా పోయి సంఘంలో కూర్చోవాలి,
తిరిగి ఇంటికి వెళ్ళాలి, అంతవరకు అంతకు మించి చేయకూడదు. నేను కొన్ని దగ్గర చూస్తాను, స్టేజ్కి అదంతా ఏమంటారు, రైలింగ్ వేసి ఎవరు పైకి ఎవరికి పోనీయకుండా పెడతా ఉంటారు. ఎందుకనంటే వాళ్ళకు యోగ్యత లేదా, లేకపోతే అర్హత లేదా, లేకపోతే ఏదో ఒకటి వాళ్ళ ఉద్దేశం ప్రకారంగా పెడతా ఉంటారు. ఏంటంటే వారి స్థాయిని అదే సిచ్యువేషన్లో ఆపుతూ ఉంటారు. ఇంకంతే, నువ్వు అంతవరకే ఉండాలి, దగ్గర రావద్దు. నాకు అనిపిస్తుంది, దేవాలయంలో శిలువలో యేసయ్య మరణించినప్పుడు తెర నడిమికి చినిగిపోయిందని వాక్యంలో రాయబడింది. తెర చినిగెను. ఆ తెర దేవుడు చినుగొట్టడానికి భూమి మీదకి వచ్చి ఆయన మరణం పొంది రక్తం గార్చి మన కొరకు పునరుద్ధానుడై లేచి మనకు నిత్య జీవం కొరకు సిద్ధపరచడానికి వెళ్ళినా కానీ అదే తెరలో బ్రతుకుతున్నారు కొంతమంది అని అట్లా అనిపిస్తుంది. దేవుడు తనకు మనకు మధ్య ఉన్న తెరను ఏం చేశాడు? చింపేశాడు. ఏది అడ్డు లేకుండా, ఏది ఆటంకం లేకుండా దేవుని కొరకు నువ్వు ఎంత దూరమైనా వెళ్ళొచ్చు, దేవుని కొరకు నువ్వు ఏదైనా చేయొచ్చు, దేవునిని నువ్వు ఎంతైనా ప్రేమించవచ్చు, దేవుని యొక్క కార్యములు ఏవైనా నువ్వు చేయవచ్చు అనేటటువంటి యాక్సెస్ని ప్రభు మనకందరికి ఇచ్చాడు, ప్రపంచమంతటికి ఇచ్చాడు. హల్లెలూయా! ప్రపంచమంతటికి ఇచ్చాడు. అందుకని నన్ను నమ్మిన బిడ్డలు ఏం చేస్తారంటే ఇవన్నీ దేవుడు రాసిచ్చాడు. ఇవి నమ్మితే ప్రతి విశ్వాసి ద్వారా ఈ కార్యాలన్నీ జరగాలి అనేటటువంటిది దేవుని యొక్క ఒక అభిప్రాయం, దేవునికి ఉన్నటువంటి ఆశ. దేవుని హృదయంలో ప్రతి విశ్వాసి గురించి ఏమని అనుకుంటా ఉన్నాడు యేసయ్య అంటే, ఇవన్నీ కూడా నా బిడ్డలు ప్రతి ఒక్కరూ చేయాలి. హల్లెలూయా! ప్రతి ఒక్క విశ్వాసి దేవునికి దూరముగా ఉండటం కాదు, ప్రతి ఒక్క విశ్వాసి దేవునికి దగ్గరగా రావాలి, దేవుని కార్యాలను రుచి చూడాలి, దేవుని యొక్క అభిషేకాన్ని రుచి చూడాలి, దేవుని యొక్క ఆత్మ ప్రత్యక్షతలను రుచి చూడాలి, దేవుని ఆత్మ సంగతులను చూడాలి. ప్రతి విశ్వాసికి అందుబాటులో ఉండటానికి ఆయన వచ్చాడు ఈ లోకానికి. దేవుని నమ్మిన వారు ప్రతి ఒక్కరి జీవితంలో బలమైన కార్యాలను చేయడానికి ఆయన వచ్చాడు. కొన్ని గుర్తులను దేవుడు ఈ చోట మనకిస్తున్నాడు. చూడండి, ఈ రోజున నమ్మని వారి విషయాల్లో చాలా కోల్పోతూ ఉంటారు. నమ్మిన వారు దేవుని కొరకు పరుగులు ఎత్తుతారు, అడుగులు ముందుకు వేస్తారు. వారు ఉన్న చోట నుంచి పైకి ఎక్కుతా దేవునికి సమీపస్తులుగా వెళ్తారు. కొంతమందికి ఉన్నటువంటి అనుభవం నుంచి ఇంకొక బెటర్ ఎక్స్పీరియన్స్కి వాళ్ళు వెళ్తారు. ఉన్నదానికంటే ఇంకా మంచి అనుభవం నేను పొందుకోవాలి, మంచిగా దేవుని యొక్క స్వరం వినాలి, దేవుని యొక్క ఆత్మచేత నింపబడాలి, నేను పిరికివానిగా ఉండకూడదు, దేవుని ఆత్మశక్తి చేత ధైర్యము చేత నింపబడి ఉండాలి. అసలు దేవుడు నా కొరకు ఏమి సిద్ధపరచడో అవన్నీ నేను పొందుకోవాలనేటువంటి ఒక తపన చేత అనేక మంది ఆశ కలిగిన వారు, విశ్వాసము కలిగిన వారు, దేవుని నమ్మిన వారు పరుగులెత్తుతా ఉంటారు. అలాంటి వారు జీవితాల్లో అనేకమైన అద్భుతాలను దేవుడు చేస్తాడు. అనేకమైనటువంటి మంచి కార్యాలు వాళ్ళు దేవుని దగ్గర నుంచి పొందుకుంటారు. ఎవరైతే దేవుని నమ్మి దేవుని కొరకు ముందడుగు వేస్తారో వారి జీవితంలో దేవుని కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా! ఈ యొక్క వాగ్దానాలన్నీ ఎవరు రిసీవ్ చేసుకుంటారయ్యానంటే దేవుని కొరకు ఎదురు చూసేవారు, దేవుని నమ్మి అడుగులు వేసేవారు, దేవుని యొక్క వాగ్దానాలన్నిటిని కూడా తీసుకొని పొందుకొని స్వతంత్రించుకున్న వారిలాగా జీవిస్తారు. ఈ లోకంలో అనేక మంది అదే స్థితిలో ఉంటున్నారు, అదే శాపముతో ఉంటున్నారు, అదే బంధకాల్లో ఉంటున్నారంటే వారు దేవుని నమ్మి వారు ముందుకు వెళ్ళలేకపోతూ ఉన్నారు. వారి కుటుంబ పరిస్థితులే వాళ్ళు చూస్తూ ఉన్నారు, వాళ్ళ వ్యక్తిగత స్థితిగతులను బట్టే వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు. కానీ నా దేవుని కొరకు నేను ఏదో ఒకటి చెయ్యాలి అన్నటువంటి ఉద్దేశాలు అనేక మందికి కోల్పోయారు వాళ్ళు. అందుకే రోజున దేవుడు చెప్తున్నాడు, మీకు కొన్ని గుర్తులు ఇస్తా ఉన్నాను, కొన్ని వాగ్దానాలు నేను ఇస్తా ఉన్నాను,
ప్రతి క్రైస్తవుడికి, ప్రతి విశ్వాసికి, యేసును నమ్మిన ప్రతి ఒక్కరికి వారి జీవితాల్లో కనబడే గుర్తులను నేను ఇస్తా ఉన్నాను. ఆ గుర్తులు కలిగిన వారు నా యందు నమ్మకం ఉంచిన వారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నమ్మిన వారి జీవితాల్లో ఈ కార్యముల కొరకు దేవుడు మార్గాలు తెరిచాడు. హల్లెలూయా. చాలామంది అనుకుంటా ఉంటారు, మంచివారికి దేవుడు కార్యం చేస్తాడు. కరెక్టే, కానీ చెడ్డవారికి కూడా చేస్తాడు. మంచివాడు కాబట్టి ఆయన ఇట్లాగా వెలిగిపోతూ ఉన్నాడు. ఈ వ్యక్తి ఒక అతి పరిశుద్ధుడు కాబట్టి ఆ వ్యక్తి జీవితాల్లో కార్యాలు జరుగుతున్నాయి అని కూడా చాలామంది అనుకుంటారు. కానీ మనం మంచితనం చూపించుకోవాలంటే, మన నీతి చూపించుకోవాలంటే దేవుని యొక్క ఎదుట అది ఎందుకు సరిపోనటువంటి నీతి అది. ఎస్ రైట్, ఈ వ్యక్తి పర్ఫెక్ట్ పర్సన్ అని దేవుని చేత మనం చెప్పబడాలంటే అది అసాధ్యం. కేవలం ఒకటి, ఆయన కృప ద్వారానే మనుషులని ఆయన అందించినటువంటి విశ్వాసము ద్వారానే మనుషులకు దగ్గరగా వస్తాడు ఆయన. కానీ ఈ వ్యక్తి చాలా మంచివర్రా, నేను ఈ వ్యక్తిని దీవిస్తానని దేవుడు అట్లాగా అనుకోడు. కొన్ని విషయాలు అనుకుంటాడు, కానీ అందరి పట్ల ఏకముగా ఆయన కృప కలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను ఆయన నీతి సూర్యుని ఉదయింపజేసేటటువంటి వాడు. హల్లెలూయా. కాబట్టి ఎవరో గొప్ప వ్యక్తులకు మాత్రమే జీవితంలో జరుగుతాయి అలాంటి అద్భుతాలని మనం అనుకోకూడదు. బాగా గొప్పవారు మాత్రమే దేవుని కొరకు మంచిగా బ్రతకగలరు అన్నటువంటి ఉద్దేశాలు మనకు ఉండకూడదు. ఎవ్రీ బిలీవర్కి, ప్రతి క్రైస్తవునికి, ప్రతి విశ్వాసికి వారి జీవితాల్లో దేవుని బిడ్డ అని గుర్తులు కనబడడానికి దేవుడు ఇవన్నీ కూడా పెట్టాడు. ఈ రోజున సాధారణమైనటువంటి జీవితం చేత మనము సర్దుకొని పోతున్నట్లయితే మనం విశ్వాసిగా లేనట్లే. సాధారణమైనటువంటి ప్రార్థన జీవితం చేత, సాధారణమైనటువంటి భక్తి జీవితం చేత మనము కొట్టుకొని పోతున్నట్లయితే మనం దేవుని దృష్టిలో ఒక విశ్వాసిగా లేనట్లే. ఒక మంచి దేవుని నమ్మిన వ్యక్తి, విశ్వాసం ఉంచిన వ్యక్తి ఎట్లాగుంటాడంటే, మొట్టమొదటిది చూడండి, నా నామమున ఏం చేస్తారు? దయ్యములను వెళ్ళగొట్టతారు. చూడండి, దయ్యములను వెళ్ళగొట్టడానికి అత్యంత ఘనమైనటువంటి పర్సన్ అవసరంలే. దేవుని నమ్మిన సాధారణమైన వ్యక్తి జీవితంలో ఉండే ఒక సైన్ ఏందో తెలుసా? నువ్వు నమ్మితే నువ్వే దయ్యాలను వెళ్ళగొడతావు. హల్లెలూయా. నీవు నమ్మితే నీ ద్వారానే దయ్యాలు వెళ్ళిపోతాయి. దాని కొరకు సపరేట్గా ఫారెన్ నుంచో లేకపోతే ఎక్కడి నుంచి రావాల్సిన అవసరం లే. క్రీస్తు నమ్మిన బిడ్డలు, క్రీస్తుని విశ్వాసం ఉంచిన బిడ్డల జీవితాల్లో ఈ యొక్క గుర్తులు కనబడాలని దేవుడు కోరుకున్నాడు. ఏమంటే, నన్ను నమ్మితే నీ ద్వారా దయ్యాలు వెళ్ళిపోతాయి. దయ్యాలు పట్టిన వ్యక్తి జీవితాల్లో విడుదల కలుగుతుంది. ఎందుకంటే నువ్వు ఒక విశ్వాసవేగా నేను నా పైన నమ్మకం పెట్టుతున్నావు కాబట్టి నీ ద్వారా దయ్యములను వెళ్ళగొడతాను నేను. నువ్వు బలమైన విశ్వాసిగా ఉన్నావు అని గుర్తు నువ్వు పట్టాలంటే నీ ద్వారా దయ్యములను వెళ్ళగొడతాడు యేసయ్య. కాబట్టి దేనికి, ఒక దయ్యానికి భయపడాల్సిన అవసరం లేదు. ఒక చీకటి ప్రభావానికి, ఒక మంత్రాలకు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు క్రీస్తుని నమ్మిన బిడ్డవు కాబట్టి, నువ్వు ఒక విశ్వాసిగా, ఒక నమ్మకమైన బిడ్డవుగా ఉన్నావు కాబట్టి నీ ద్వారా ఆ కార్యాలన్నీ కూడా దేవుడు లయము చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఒక సాధారణమైనటువంటి విశ్వాస జీవితంలోనే దేవుడు దయ్యాలను ఎల్లగొట్టే అథారిటీని దేవుడిచ్చాడు. హల్లెలూయా. దయ్యాలను ఎల్లగొట్టడానికి ఒక అథారిటీని దేవుడిచ్చాడు. ప్రతి విశ్వాస జీవితంలో దేవుడు ఏమి ఇస్తాడంటే ఒక అథారిటీని ఇస్తాడు. మనం ఈ లోకంలో ఉన్నటువంటి ఈ యొక్క లోక సంబంధమైనటువంటి బంధకాలకు లోబడి పోయేవారము కాదు. మనం
పోవటానికే మనం పుట్టించబడలేదు, కానీ మనం ఒక అథారిటీతో పుట్టించబడ్డాం. ఒక అథారిటీ కలిగినటువంటి యేసయ్య దగ్గరికి మనం వచ్చాం. మన లైఫ్ స్టైల్ ఎట్లా ఉండాలంటే ఒక అథారిటీ కలిగినటువంటి లైఫ్ స్టైల్ మనకు ఉండాలి. ఆయన నమ్మిన బిడ్డల ద్వారా దయ్యములను వెళ్ళగొడతారని యేసయ్య చెప్పాడంటే ఒక అథారిటీ దేవుడు తన బిడ్డలకు ఇచ్చాడు. నార్మల్ బిలీవర్ జీవితంలో కూడా దేవుడు ఒక బలమైన అథారిటీ కలిగిన లైఫ్ని దేవుడు ఇచ్చాడండి. నిజమైన విశ్వాసులు బలమైన వారుగా ఉండాలి. నీవు సాధారణమైనటువంటి నేను ఎందుకు పనికిరాను, నేను చిన్నవాడిని, లేకపోతే నేను దిక్కులేని వాడిని అన్నటువంటి ఉద్దేశాలతో ఆలోచనలతో నీవు ఉండకూడదు. యేసయ్య నన్ను పిలిచాడు, యేసయ్య నన్ను రక్షించాడు, యేసయ్య నా పాపములు క్షమించాడు, నేను యేసయ్య నమ్ముతున్నాను, నేను ఎక్కడ పోయినా కానీ దయ్యములను వెళ్ళగొడతాను. హల్లెలూయా. దయ్యములను వెళ్ళగొట్టే చీకటి సంబంధమైనటువంటి సామ్రాజ్యానికి నువ్వు ఒక భయంకరమైనటువంటి వ్యక్తిగా కనబడతావు. ఎందుకంటే నువ్వు యేసయ్య పైన నువ్వు నమ్మకం ఉంచుతున్నావు కాబట్టి. యేసయ్యను నమ్మే వ్యక్తి వస్తున్నాడంటే ఈ చీకటి సంబంధించినటువంటి అన్నీ కూడా వణికిపోతాయి. ఎందుకంటే ఆ వ్యక్తి యేసయ్యకు సంబంధించిన వాడు. అట్లాంటి అథారిటీతో దేవుడు మనకు అధికారం ఇచ్చాడండి. అట్లాంటి అధికారంతో దేవుడు మనల్ని నింపాడు. ఆ తర్వాత ఏం రాయబడిందో చూడండి. నమ్మకం వచ్చిన వారు దయ్యాలను వెళ్ళగొడతారు, తర్వాత క్రొత్త భాషలు మాట్లాడతారు. ఇంకొక విషయం ఏంటంటే క్రీస్తుని నమ్మిన బిడ్డలు ఇంకొక సైన్ వాళ్ళ లోపల కనబడే గుర్తు ఏంటంటే వారు భాషలు మాట్లాడతారు. హల్లెలూయా. వారు భాషలో పరిశుద్ధాత్మకు ఒక గుర్తుగా మనకు కనబడతా ఉన్నాయి. అపోస్తలుల కార్యంలో కనబడుతుంది. పరిశుద్ధాత్మ అగ్ని నాలుకలు గల విభాగింపబడి వారి మీద వ్రాలగా వారందరూ ఏం చేశారు? కొత్త భాషలతో, దేవదూతల భాషలతో, అన్య భాషలతో వాళ్ళు మాట్లాడారు. పరిశుద్ధాత్మ నింపుదల ప్రతి ఒక్కరు విశ్వాసం పైన కనబడాలని యేసయ్య కోరుకుంటున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో నింపబడి ఉంటారు దేవుని యొక్క బిడ్డలు. పరిశుద్ధాత్మ చేత నడిపించబడతారు. ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ భాషల చేత నింపబడతారు. చాలామంది ఏం చేస్తారంటే ఒక లెవెల్కి వచ్చి ఆగిపోతారు. అట్లాగే ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్, ఒక హయ్యర్ ఎక్స్పీరియన్స్లోకి వాళ్ళు వెళ్ళడానికి వాళ్ళు ఇష్టపడరు. ఇంకా ప్రార్థన చేయాలి, ఇంకా దేవుని యొక్క ఆత్మను పొందుకోవాలి, దేవుని యొక్క ఆత్మ అభిషేకాన్ని నేను సంపాదించుకోవాలి, నేను పొందుకోవాలి, ఇంకా గంట ఎక్కువ నేను ప్రార్థన చేయాలి, ఇంకా నా ద్వారా దయ్యాలను నేను వెళ్ళగొట్టేవాడిగా ఉండాలి, నేను పరలోక భాషల చేత నేను నింపబడాలి, పరిశుద్ధాత్మ వాతావరణాన్ని నేను అనుభవించాలి, అసలు ఆత్మలో ఏం జరుగుతుందో నేను తెలుసుకోవాలనేటటువంటి ఆ ఎక్స్పీరియన్స్ కోసం వారికి ఆశ ఉండదు చాలామందికి. ఈరోజు దేవుడు చెప్తా ఉన్నాడు, నువ్వు మంచి విశ్వాసిగా జీవించాలంటే నువ్వు ఆత్మ చేత నింపబడిన వ్యక్తిగా నీవు ఉండాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ భాషల చేత నువ్వు నింపబడ్డప్పుడు ఆ యొక్క నీ ప్రార్థన జీవితం మారిపోతుంది. సంవత్సరాలుగా నువ్వు సాధించలేనిది, సంవత్సరాలుగా నువ్వు ఎక్స్పీరియన్స్ చేయలేనిది దేవుని ఆత్మ చేత నింపబడి నువ్వు ప్రార్థనలో కొనసాగినప్పుడు అనేకమైనటువంటి కార్యాలు నీ జీవితం ద్వారా జరగబోతున్నాయి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ నింపుదల ప్రతి విశ్వాసికి, ప్రతి సంఘస్థుడికి, ప్రతి క్రీస్తు బిడ్డకు అవసరం. ఇది గుర్తు. మనకు అవసరం లేదండి. ఎప్పుడో అపోస్తలుల కార్యాలలో క్రీస్తు ఉన్నటువంటి కాలంలో అవి జరిగినాయండి. క్రీస్తు ఉన్నప్పుడు భాషలు మాట్లాడారండి. ఇప్పుడు ఏంది లేదండి. క్రీస్తు బిడ్డలకు దేవుడు ఇచ్చినటువంటి ఒక గుర్తు ఇది. ఈ లోకాన్ని జయించటానికి దేవుడు తన ఆత్మను మన కొరకు పంపించాడు. చెడును, పాపాన్ని, శాపాన్ని, చెడు ఆలోచన, పాపమును ఏదైనా జయించటానికి దేవుని ఆత్మనే మనకు సహాయం. హల్లెలూయా. అంతేకాదు, మనము ఒక గొప్ప స్థితిలోనికి మనం వెళ్ళటానికి, ఆత్మీయ స్థితిలోనికి మనం ఎదగటానికి దేవుని యొక్క ఆత్మనే మనకు ఆధారం.
చాలామంది అంటుంటారు, నేను సొంతంగా నేను ఏదో ఉద్ధరించుకుంటాను, సొంతంగా నేను నేర్చుకుంటాను, సొంతంగా నేను కష్టపడతాను, సొంతంగా నేను ఈ అలవాటు మానేసుకుంటాను, సొంతంగా నేను నీతిమంతునిగా జీవిస్తాను. అది ఏది సాధ్యం కాదు. ప్రభు ఆత్మ ద్వారా ప్రతి వ్యక్తి మలచబడతాడు. ప్రభు ఆత్మ ద్వారా ప్రతి వ్యక్తి నీతిమంతునిగా తీర్చిదిద్దబడతాడు. ప్రభు ఆత్మ ద్వారా ఆ వ్యక్తి ఆ యొక్క ఫ్లెష్ అంతా కూడా తగ్గించబడి స్పిరిట్ అంతా కూడా పెంచబడుతుంది. హల్లెలూయా. శారీరక క్రియలు తగ్గిపోయి ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తిగా నువ్వు మార్చబడతావు. ఎప్పుడనంటే దేవుని ఆత్మ చేత నువ్వు నింపబడ్డప్పుడు. ప్రతి విశ్వాసికి, యేసును నమ్మే ప్రతి ఒక్కరికి ఇంకొక సూచన ఏందో తెలుసా? ఈ లోకంలో నువ్వు ఎంత కాలమైతే బ్రతికి ఉంటావో అంతకాలము దేవుని ఆత్మచేత నింపబడుతూ, దేవుని ఆత్మచేత నడిపించబడుతూ ఆత్మ కార్యాలను నువ్వు ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నవాడిగా ఉండాలి. విశ్వాస యొక్క జీవితంలో మనము బలమైన విశ్వాసులుగా ఎప్పుడు ఉంటామంటే ఆత్మచేత నడిపించబడ్డప్పుడు. ఓన్లీ బోధకులకే ఇవన్నీ అంటే, ఓన్లీ పాస్టర్స్కే ఇవన్నీ అంటే పాస్టర్లు మాత్రమే పరలోకం పోతారా? ఎవ్రీ బిలీవర్ ఇవన్నీ కూడా కలిగి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. హల్లెలూయా. నమ్మిన వారి వలన ఏం జరుగుతాయి? సూచక్రియలు జరుగుతాయి. నమ్మిన వారు దయ్యాలను ఎల్లగొడతారు. ఈ మాటని మీరు ఛాలెంజ్గా తీసుకోండి. నమ్మిన వారిని దయ్యాలను ఎల్లగొడతారు. నేను బాండ్ పేపర్ రాసిస్తాను. మిమ్మల్ని చూస్తేనే, దయ్యం పట్టిన వ్యక్తి కాడికి పోతే మిమ్మల్ని చూస్తేనే మీ లోపల దేవుని విశ్వాసాన్ని బట్టి ఆ దయ్యం వణుకుతుంది. నా దగ్గర రావద్దు అంటది. ఉట్టి మాటలు అనుకుంటున్నారా నేను చెప్పేది? మీరు చెకప్ చేసుకోండి. కావాలంటే మీరు ప్రార్థన జీవితంలో ఎదిగి దేవుని యందు విశ్వాసం ఉంచి మీరు చెక్ చేసుకోండి. కావాలంటే దేవుని ఆత్మచేత నింపబడేటటువంటి ఈ ప్రక్రియ మన లైఫ్ టైం మనకు అవసరమే. జీవిత కాలం అంతా మనం దేవుని ఆత్మచేత నింపబడుతూ, బలపరచబడుతూ, పరిశుద్ధముగా మార్చబడుతూ, దేవుని ఆత్మ కార్యాలను చూస్తూ, భాషల చేత మన ప్రార్థన బహుబలముగా తయారవుతుంది. ఇంకా సాధారణమైన మాటల కంటే మనము భాషలతో ప్రార్థన చేస్తున్నప్పుడు మనకు తెలియని విషయాలు, మనం చేయించలేని విషయాలు, మన జీవితంలో అసాధ్యమైనవి కూడా దేవుని ఆత్మనలో ఉండి ప్రార్థన చేసి ఆత్మ సంగతుల ద్వారా దేవునికి మొర్రపెట్టి అవి సాధ్యములుగా మారుస్తాడు. హల్లెలూయా. అందుకే ప్రతి విశ్వాసకి ఆత్మచేత నింపబడి ప్రార్థన చేయడము అది బాగా అవసరం. ఆత్మచేత నింపబడలేని వ్యక్తి బలహీనుడిగా ఉంటాడు. విశ్వాసంలో ఆత్మలో చచ్చిపోయిన వాడిగా ఉంటాడు. ఆత్మలో బలహీనముగా ఉంటాడు. ఎప్పుడైతే నువ్వు ఆత్మచేత నింపబడి భాషలతో మాట్లాడి నీ విశ్వాసంలో దృఢముగా ఉన్నావు, అప్పుడు నీవు ఒక మంచి విశ్వాసిగా తయారవుతావు. ధైర్యముగా ఉంటావు. దేని కొరకైనా ప్రార్థన చేస్తాను బ్రదర్ అని చెప్తావు. ఏ దయ్యానికైనా నువ్వు భయపడవు, ఏ మంత్రాలకైనా నువ్వు భయపడవు. ఎందుకంటే నువ్వు క్రీస్తుని నమ్మిన బిడ్డవు కాబట్టి. ఆత్మచేత నింపబడేవారు, ఆత్మను కలిగి ఉన్నవారు దేవుని కొరకు ఏదైనా చేయగలిగినటువంటి విశ్వాసముతో సాగిపోతారు. ఇంకొక మాట ఏముంది సైన్ అంటే, పాములను ఎత్తి పట్టుకొందురు. పాములు ఎత్తి పట్టుకుంటారని ఏడ పాముంటే ఆడికి పోయి పట్టుకోకండి. నేను చెప్పేది ఏంటంటే, దేవుడు తన విశ్వాసులకు ఒక కంట్రోలింగ్ పవర్ని దేవుడిస్తాడు. కంట్రోలింగ్ పవర్ని దేవుడిస్తాడు. చాలాసార్లు నేను చిన్నప్పుడు నాకు కుక్కలంటే భయం. కుక్కలు కరవడానికి వచ్చినప్పుడు ఏ సినిమాలు ఆగిపో అంటే ఆగిపోయేటివి కుక్కలు. ఆ చిన్న వయసులో నాకున్న విశ్వాసంతో నేను ఏ సినిమాలు ఆగిపో అంటే ఆగిపోయేటివి. ఏందనంటే ఈ భూమి అంతటిని ఏలడానికే దేవుడు మనల్ని పుట్టించాడు. ఈ యొక్క ఏలుబడి అనేది, ఈ కంట్రోలింగ్ అనేది ఆత్మ సంబంధమైన వ్యక్తుల ద్వారా ఈ భూమిని ఏలాలనేది దేవుని చిత్తం. హల్లెలూయా. శరీర సంబంధమైన వ్యక్తులు నీ మీద ప్రభుత్వం చేయడం కాదు, కానీ నీవు ఆత్మ సంబంధమైన వ్యక్తిగా ఈ భూమిని పరిపాలన చేసే వ్యక్తిగా నీవు ఉండాలి. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన ఆత్మశక్తితో నీవు ఈ భూమిని కంట్రోల్ చేయాలి.
ఈ చీకటి శక్తులను కంట్రోల్ చేయాలి. విషపు పురుగులను కూడా నువ్వు కంట్రోల్ చేయాలి. ఒకసారి పౌలు భక్తుడు తన పరిచర్యలో కొనసాగిపోతున్నప్పుడు ఒక దీపంలో ఆగినప్పుడు చలికి చలిమంట వేసుకొని కాపుకుంటా ఉన్నాడు. అపోస్తల కార్యంలో 28 అధ్యాయం అనుకుంటాను ఉంటుంది, మీరు చదువుకోవచ్చు. కాల్చుకుంటున్నప్పుడు ఆ పుల్లలు ఏరుకొచ్చి ఆ మంట దగ్గర వేసినప్పుడు ఆ పుల్లల్లో నుంచి ఒక పాము వచ్చి కరచేసి కుట్టేసింది. ఇక అందరూ అనుకున్నారు పౌలు పని అయిపోయింది, చచ్చిపోతాడు. ఇంత విషపూరితమైనటువంటి పాము, చాలా డేంజరస్ పాము అది. కరచినాక పౌలు ఇక బ్రతకడు, చనిపోతారు అనుకున్నారు. కానీ పౌలు అనుకున్నాను, నేను దేవుని చేత పిలువబడ్డాను, ఈ సముద్రం దాటి దేవుని వాక్యం బోధించాలని, నా సాక్ష్యం బోధించాలని దేవుడు నాకు మాట చెప్పాడు. మరి దేవుని వాగ్దానము, దేవుని వాక్కు నాతో ఉండగా దేవుడు చెప్పిన తర్వాత అది జరగకుండా ఎట్లాగుంటుంది? ఉండదు. దేవుడు చెప్పింది జరుగుతుంది, చెప్పినట్లు జరుగుతుంది. దేవుడు నన్ను పంపి ఆ చోట వాడుకుంటానని చెప్పాడు కాబట్టి వాడుకుంటాడు. నేను కంపల్సరీ వెళతాను. ఈ పాము నన్ను కరచినా దీని విషయం నన్ను ఏం చేయలేదని తీసి అవతలికి దులిపేశాడు. వాళ్ళందరూ భయపడుతున్నారు. కానీ పౌలు అయితే నన్ను పిలిచిన దేవుడు నన్ను వాడుకుంటాడు. ఈ యొక్క విష సర్పాలు నన్ను ఏం చేయలేవు, ఎందుకంటే నువ్వు దేవుని వాక్కు చేత నేను బయలుదేరుతున్నాను. దేవుని విశ్వాసముతో నేనున్నాను, దేవుని ఆత్మచేత నేనున్నాను, దేవుని కొరకు నేను ప్రయాణము చేస్తున్నాను. నా మార్గములన్నింటిలో దేవుని ఆత్మచేత నింపబడుతున్నాను, ప్రార్థనలో ఉన్నాను, విశ్వాసముతో ఉన్నాను, దేవుని కొరకు ఆలోచనల చేత నేను నింపబడి ఉన్నాను. కాబట్టి ఈ లోకపు విషయం నన్నేం చేయలేదని అనుకున్నాడు. పాము ఈయనను కాటేసిందో లేదో కానీ ఈయననే పామును కాటేసినట్లు అయిపోయింది. ఆ కంట్రోలింగ్ పవర్ అనేది పౌలు తీసుకున్నాడు ఆ చోట. హల్లెలూయా. ఈ లోకంలో ఒక విశ్వాసిగా, ఆత్మ సంబంధమైన వ్యక్తిగా నీవు ఈ భూమి మీద కంట్రోల్ చేసేవాడిగా ఉండాలి. ఎవడో మంత్రాలు చేసేవాడిని చూసి నువ్వు భయపడేగా అట్లాగా కాదు, అట్లా కాదు. నేను మా ఊళ్ళో గేట్ దగ్గర ఎంటర్ అవుతుంటే కొద్దిమంది వణుకుతుంటారు ఆడ. ఎందుకనంటే వాళ్ళ పరిస్థితులు ఏదో మంత్రాలకు సంబంధించినవి ఉన్నాయి కాబట్టి. అది నేను చూశాను. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఇది సాధారణమైన విశ్వాసులు కలిగి ఉండాల్సినటువంటి గుర్తులవి. నువ్వు కంట్రోల్ చేయాలి. నీవు ఆత్మ సంబంధమైన వ్యక్తివి, క్రీస్తు జీవితం నీలో ఉంది కాబట్టి నీవు ఈ యొక్క చీకటి సంబంధమైనవి, ఈ విష సంబంధమైన ఏది కూడా నీ పని చేయకూడదు. నీ జీవితం పైన ఏది పని చేయకుండా నీవు ఒక విశ్వాసిగా జీవించాలనేది దేవుని యొక్క చిత్తమై ఉంటుంది. హల్లెలూయా. ఆ తర్వాత ఒక మాట రాబడింది, మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు. దేవుని విశ్వాసుల జీవితంలో ఏముంటుందంట? మరణకరమైన తాగినా కానీ వాళ్ళ జీవితంలో అది పని చేయదంట. ఎందుకనంటే క్రీస్తును నమ్మినవు కాబట్టి, క్రీస్తు రక్తంలో కడగబడినవు కాబట్టి, నీవు క్రీస్తు శిలువ మరణంలోనూ క్రీస్తు పునరుద్ధానంలోనూ పాలు పొందిన వ్యక్తిగా నీవు ఉన్నావు కాబట్టి ఆయన పునరుద్ధాన శక్తి నీ పైన నిశ్చయముగా పనిచేస్తుంది. హల్లెలూయా. క్రీస్తు చనిపోయి బ్రతికాడు. ఈ లోకంలో ఉన్నటువంటి ఈ మరణకరమైనవి క్రీస్తు బిడలను తాకినా కానీ, క్రీస్తు బిడల వారిని తాగినా కానీ ఏం కాదు. అటువంటి ఒక స్టాండర్డ్ని దేవుడు మనకు విశ్వాసులుగా దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రధానికి భయపడిపోవడం కాదు. మరణకరమైనది నువ్వు తాగినా, నువ్వు తిన్నా క్రీస్తులో నీకేమి కాదు. హల్లెలూయా. ఎందుకంటే క్రీస్తు రక్తంలో కడగబడ్డావు, ఆయన పునరుద్ధానాన్ని నువ్వు మోసుకుంటున్నావు కాబట్టి. క్రీస్తు లేచాడంటే నువ్వు కూడా లేచావు. క్రీస్తు జీవితాన్ని నువ్వు పొందుకున్నావు. నువ్వు పునరుద్ధాన శక్తిమంతుడైన యేసయ్య బిడ్డవు, యేసయ్య మీద విశ్వాసం ఉంచుతున్నావు కాబట్టి
నీ జీవితంలో మరణకరమైనది నీ పైన అథారిటీ చేయలేదు. ఏ మరణకరమైనటువంటి కార్యము కూడా నీ పైన పని చేయడానికి ఆయన ఒప్పుకోడు. నమ్మిన వారి కార్యాలను చూస్తారు. హల్లెలూయా. నమ్మిన వారు ఈ ఎక్స్పీరియన్స్ని చేయగలుగుతారు. నమ్మిన వారు దేవుని యొక్క కృపను చూడగలుగుతారు. దేవుని బిడ్డలు మరణకరమైనది తాగినా కానీ ఏది కాదు. అటువంటి కృపను దేవుడు మనకిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది వారికి ఏం చేయదంట? హాని చేయదంట. క్రీస్తు ఆత్మచేత నింపబడిన వారు, విశ్వాసంలో ఎదుగుతున్న వారు, క్రీస్తు యొక్క పోలికలో వారి యొక్క ఆత్మ సిద్ధపడుతూ ఉన్నవారు, క్రీస్తు జీవితమే మనలో ఉంటుంది. క్రీస్తు జీవితం మనలో ఉంటున్నప్పుడు మరణకరమైనది మనల్ని ఏం చేయగలదు? మరణకరమైనది మన మీద అధికారము చూపించగలుగుతుందా? చూపించలేదు. చూడండి, ఈ యొక్క లోక సంబంధమైన ఏ అపాయము కూడా మన పైన పని చేయనంతగా మనం ఎదగాలి. హల్లెలూయా. ఏ మరణకరమైనది కూడా మన జీవితం పైన పని చేయకుండగా మనం ఎదగాలి. దానికంటే పైగా విశ్వాసములో మనం బలపడాలి. హల్లెలూయా. ఏ యొక్క అథారిటీ కూడా మనల్ని ఢీకొని మన మీద జయము పొందనంతగా మనం ఎదగాలి. క్రీస్తు విశ్వాసులు, క్రీస్తు బిడలు ఏ మరణకరమైన దానికి భయపడకుండా ఆ స్థితిని దాటి పైకి ఎదుగుతూ ఉండాలి. అది క్రీస్తుకు మహిమ. నా బిడ్డలు చూడండి నన్ను రిఫ్లెక్ట్ చేస్తూ ఉన్నారు అనుకుంటాడు యేసయ్య. వారి జీవితాల్లో నాకు పునరుద్ధాన శక్తిని చూపిస్తూ ఉన్నారు, వీళ్ళు నా బిడ్డలు అని సంతోషపడతాడు ఆయన. కాబట్టి ప్రతి విశ్వాసి జీవితాల్లో ఒక రిఫ్లెక్షన్ లైఫ్ స్టైల్ని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. క్రీస్తును తలపించినటువంటి జీవితాన్ని, క్రీస్తును చూపించే జీవితాన్ని, క్రీస్తు పునరుద్ధాన శక్తిని ఆయన బిడ్డలు, ఆయన విశ్వాసులు చూపించాలి. ఆ స్థితిలోనికి మనం ఎదగాలి. హల్లెలూయా, హల్లెలూయా. లాస్ట్ మాట ఏమని రాయబడిందో చూడండి ఒకసారి. రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు. చూడండి, సిలువలో యేసయ్య చేసిన పని పాప క్షమాపణ, శాపానికి విముక్తి, స్వస్థత ఆయన ఇచ్చాడు. మనము దేవునిలోకి వచ్చిన తర్వాత నిజంగా క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నాట్ ఆర్డినరీ లైఫ్ అండి. క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఆ లైఫ్ నువ్వు ఆర్డినరీ లైఫ్గా నువ్వు అనుకోకూడదు, కల్లో కూడా అనుకోకూడదు. ఎందుకనంటే నీ లైఫ్లో ఏం చేయడానికైనా కానీ దేవుడు వెనకాడాడు. కొన్ని సిచ్యువేషన్స్లో దేవుడు ఎట్లా అద్భుతంగా మన జీవితాల్లో కార్యం చేస్తాడో మనం చెప్పలేం. ఎందుకంటే మన లైఫ్ క్రీస్తుకు మునుపు వేరే లైఫ్, క్రీస్తు మన లైఫ్లోకి వచ్చిన తర్వాత ఆ జీవితం మారిపోయింది పూర్తిగా. నేను చెప్తున్నాను, ఆర్డినర్ ఒక చర్చ్ బిలీవర్ కూడా ఏం చేయగలడు? ప్రార్థన చేసి స్వస్థపరచగలడు. ఆ అథారిటీ యేసు ప్రభు తన రక్తంలో, తన శిలువ మరణంలో ప్రతి విశ్వాసకి ఇచ్చాడు. ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత కలుగుచున్నది అని వాక్యం రాయబడింది. ఆయన అంగీకరించిన మనకు, అంతకంటే మించి ఆయనను స్వీకరించి మన జీవితంలో ఆయనను కలిగి ఉన్న మనకు స్వస్థత అనేది చిన్న విషయమే. హల్లెలూయా. పోన్నను భలే చెప్తావన్నా, మొత్తం ఉట్టి మాటలే చెప్తున్నావు అనుకుంటారండి. యేసు ప్రభు నమ్మిన వారి జీవితాల్లో ఈ గుర్తులు అదేదో మనం సాధిస్తున్నట్టు కాదు, కానీ దేవుడు తన మహిమ కొరకు మన లైఫ్లో పెట్టాడు. హల్లెలూయా. చూడండి, తన బిడల ద్వారా ఈ కార్యాలు జరిగిస్తేనే దేవునికి మహిమ వస్తుంది లోకంలో. తన బిడలను తన పోలికలో ఒక ఘనంగా చూసుకుంటేనే దేవునికి మహిమ వస్తుంది లోకంలో, లేకపోతే రాదు. నా బిడ్డ, నా కుమారుడు శరత్ చూడండి ఎంత స్వస్థతపరిచాడు, ఒక బిడ్డకి ఆరోగ్యం బాలేకపోతే స్వస్థపరిచాడు అని ఎవరికి మహిమ వస్తుంది? దేవునికి మహిమ వస్తుంది.
దేవుని మహిమ కొరకు తన బిడ్డల జీవితాల్లో ఈ గుర్తులన్నీ కూడా కనబడేలాగున దేవుడు కోరుకుంటూ ఉన్నాడండి. కాబట్టి అనారోగ్యం కొరకు బాధపడ అవసరం లేదు దేవుని బిడ్డలు. ఎందుకనంటే స్వస్థపరిచే దేవుడు వారిలో ఉన్నాడు కాబట్టి. హల్లెలూయా. మరణకరమైన తాగినా కానీ భయపడే అవసరం లేదు, ఎందుకంటే మరణాన్ని జయించిన వాడు మనలో ఉన్నాడు కాబట్టి. పరిశుద్ధాత్మతో నింపబడే అవకాశం మనకుంది, ఎందుకంటే పరిశుద్ధాత్మ పూర్ణుడే ఈ లోకానికి మన లోపలికి వచ్చాడు కాబట్టి. దయ్యములకు భయపడాల్సిన అవసరం లేదు. దానికి మించిన శక్తిని, దయ్యములకు మించిన శక్తిని ఈ లోకంలో ఉన్నవానికంటే మన లోపల ఉన్నవాడు గొప్పవాడు కాబట్టి. ఇవన్నీ కూడా ఆర్డినరీ బిలీవర్స్ లైఫ్లో దేవుడు కోరుకునే గొప్ప విషయాలు. దాని కొరకు మన ప్రార్థనతో విశ్వాసముతో దేవుని నమ్మగలిగితే మన లైఫ్ ఈ ఆర్డినరీ లైఫ్లో ఉండదండి. ఈ సాధారణమైన లోక సంబంధమైన జీవితాలతో సర్దుకుపోము. మనం దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయడానికి ఆశపడతాం. ఎవరి కొరకో చేయడం పక్కన పెట్టు, నీ లైఫ్లో నీవే దేవుని శక్తిని అనుభవిస్తావు. హల్లెలూయా. నీ లైఫ్లో నీవే దయ్యాలను నిలగొట్టేవాడిగా ఉండు. నీ లైఫ్లో నీవే స్వస్థపరచుకునేవాడిగా ఉండు. నీ లైఫ్లో నీవే దేవుని ఆత్మచేత నింపబడి భాషలో మాట్లాడి ఆత్మలో తీవ్రత కలిగిన వారిగా ఉండు. నీ లైఫ్లో నీవే ఒక బలమైన విశ్వాసిగా ఉండు. ఆ దాన్ని ఈ రోజున దేవుడు మనందరి లైఫ్లో కోరుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు పిలిచాడు, దేవుడు తన రక్తంతో కడిగాడు, దేవుడు పిలిచాడంటే, తన మందిరానికి నడిపించాడంటే నీ ద్వారా సాధారణమైన జీవితానికి మించిన అసాధారణమైన జీవితాన్ని దేవుడు ఆశపడతా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. దేవుని వాక్యంలో రాయబడింది మత్తయి సువార్త 12:28, దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది. దేవుని రాజ్యం మన జీవితాల్లో కనబడాలి. దేవుని కార్యములు మన జీవితాల్లో కనబడాలి. దేవుని యొక్క అథారిటీ మన జీవితాల్లో కనబడాలి. ఆయన ఇచ్చిన కంట్రోలింగ్ మన జీవితాల్లో కనబడాలి. ప్రభా, నేను మామూలు విశ్వాసిని, నా పని ఇంతే, నాకున్న అధికారం ఇంతే, నాకు ఇచ్చిన కృప ఇంతే అని నేను సర్దుకొని పోతున్నానేమో తండ్రి, దయతో నన్ను క్షమించయ్యా, దయతో నన్ను క్షమించు తండ్రి. ఇదిగో నిన్ను నమ్మిన బిడల జీవితాల్లో ఉన్నతమైన కార్యాలు జరుగుతాయని మీరు సెలవిచ్చారు. ఇవి కేవలము ఈ లోకంలో మీ విశ్వాసులకు గుర్తులుగా మీరు పెట్టారు. ఈ సాధారణమైనటువంటి జీవితంలో నేను ఎందుకు ఉండాలయ్యా? నిన్ను నమ్మిన వానిగా తండ్రి, నీ సిలువకు గుర్తులు నేను కలిగి ఉంటానయ్యా. నీ అధికారాన్ని, నీ ఆత్మను, నీ యొక్క పునరుద్ధాన శక్తిని, నీ కంట్రోలింగ్ శక్తిని నేను కలిగి ఉంటాను తండ్రి. సాధారణమైన విశ్వాసగా నేను ఉండను తండ్రి, సాధారణమైన విశ్వాసగా నేను ఉండనయ్యా. నన్ను దర్శించు తండ్రి, నన్ను దీవించు ప్రభా. నా జీవితం పైన మీ యొక్క ఆనవాలు ఉండును గాక. ఈ సైన్స్ అన్నీ కూడా నా జీవితంలో నెరవేర్చబడును గాక. అరిది కృప చూపండి. అని ఒక మాట దేవుని అడగవచ్చు. ప్రభా, నాకు సహాయం దయచేయి తండ్రి, నా జీవితంలో నీ కార్యం నెరవేర్చు ప్రభా అని దేవుణ్ణి అడిగి మీ ప్రార్థన ముగించుకొని నా ప్రార్థనతో ఏకీభవించాను. పరిశుద్ధున తండ్రి, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీ ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక. తండ్రి, నీ నమ్మిన వారి ఎడల ఈ సూచక్రియలు కనబడును అని మీ విశ్వాసులను గూర్చి ఒక దర్శనము
ఒక అభిలాష, ఒక ఆశ మీరు కలిగి ఉన్నారు తండ్రి. మేము నమ్మిన బిడ్డలుగా, మీ రక్తంలో కడగబడిన బిడ్డలుగా, రక్షణ పొందిన బిడ్డలుగా మేము తక్కువ స్థితిలో మేము ఉండడానికి మేము ఒప్పుకోవట్లేదు. ఈ రోజున మా కళ్ళు తెరవబడి, మా మనోనేత్రాలు వెలిగింపబడి, ఒక ఉన్నతమైన ఆశీర్వాదకరమైన విశ్వాసమైన జీవితాన్ని మేము ప్రతి ఒక్కరము కలిగి ఉండే కృప మీరు దయచేయండి తండ్రి. నైనా మీరు ఏదైతే మీ బిడ్డల జీవితాల్లో కోరుకుంటూ ఉన్నారో అవన్నీ కూడా మేము, ఆ ఆనవాలు, ఆ గుర్తులు, ఆ సైన్స్ అన్నీ కూడా మేము కలిగి ఉందుము గాక. మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని అధికమైన శక్తి చేత నింపండి, అభిషేకంతో నింపండి, ఆత్మతో నింపండి. సహాయం దయచేసి మహిమ పొందమని. వాక్యం విన ప్రతి ఒక్కరి జీవితాల్లో వాక్యం నెరవేర్చబడును గాక. నూతన అడుగులు ప్రారంభం మొదలగును గాక. ఈరోజు దీవించి ఆస్వాదించి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. సమస్త మహిమ ఘనత ప్రభావంలో యేసయ్యకే చెల్లును గాక. అందరం లేచి నిలబడి